ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తత పుత్రుడు అంటున్నారు. బీజేపీ నాయకులే నిర్మలా సీతారామన్ గారే మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారే. మరి ఇంతకంటే దారుణం ఉంటుందా? రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనుకొని వారసుడు అనుకొని ఓట్లేస్తే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా మిగిలారా, లేకపోతే మోడీ దత్తపుత్రుడుగా మిగిలాడా? అసలు రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైనా బీజేపీని సమర్థించారా? జీవితంలో ప్రతిరోజు బీజేపీని వ్యతిరేకించారు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఆ రోజు గోద్రా ఘటనలో ఎంతమంది ప్రాణాలు పోతే బీజేపీ పార్టీని ఉతికారేలేదా రాజశేఖర రెడ్డి గారు? మరి ఈ రోజు మణిపూర్ ఘటనలో అంతమంది క్రైస్తవులను ఊచకోత చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఒక్క మాట అయినా పల్లెత్తి మాట బీజేపీతో మాట్లాడా? బీజేపీతో కొట్లాడా? ఆఖరికి బీజేపీకి మళ్ళీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బీజేపీకే మద్దతు ఇచ్చాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడా, లేకపోతే బీజేపీ వారసుడా? ముమ్మాటికి బీజేపీ మోడీకి దత్తపుత్రుడుగా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత అన్యాయం చేస్తున్నారు మన రాష్ట్రానికి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, రాజధానిని తాకట్టు పెట్టారు, మన బిడ్డల భవిష్యత్తును రాష్ట్రాన్ని మొత్తం స్వప్రయోజనాలకు తాకట్టు పెట్టారు. వీళ్ళకే మళ్ళీ ఓట్లేద్దామా? వీళ్ళనే మళ్ళీ అధికారంలో కూర్చోబెడతామా? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు బిడ్డల్ని గుండెల్లో పెట్టుకున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి మరి బిడ్డల్ని ఎలా చూసుకున్నాడు? ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చెప్పాడు? ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు. వచ్చిందా? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి, ఎన్ని సంక్రాంతులు పోయాయి? 5 సంక్రాంతులు వచ్చాయి, 5 సంక్రాంతులు వెళ్ళిపోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? 5 ఏళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుటి వరకు 5 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు కూడా ప్రభుత్వ శాఖలో అదే 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు? 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? 5 సంవత్సరాలు వృధా అయిపోయిందే, మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గు లేదా చంద్రబాబు? 7,000కే నోటిఫికేషన్లు ఇస్తామని ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టిపోశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటి? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 5 సంవత్సరాలు ముట్టుకోనే లేదు. ఇప్పుడు ఆఖరణ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి 2 నెలల ముందు ఒక దగా డిఎస్సి 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 2 నెలల ముందు, ఎలక్షన్లకు ముందు 2 నెలల ముందు ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి? బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి, మీతో అవసరం ఉంది కాబట్టి మీరు ఓట్లేయాలట, బటన్లు నొక్కాలట, అందుకని సిద్ధమని బయలుదేరారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి సిద్ధం అన్నా? దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మనకు ప్రత్యేక హోదా, మన రాజధాని, మన పోలవరము, మన బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల పేదలకు ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? లేకపోతే మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను వచ్చి ఓట్లే అడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా అన్నా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే
మద్యం అమ్ముతుంది కదా, వీళ్ళు అమ్మిందే కొనాలట. ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేవు ఇవి, ఇక్కడే ఉన్నాయన్నా వీళ్ళు అమ్మేటి. భూమట, భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్నీ నిలబెట్టుకున్నారు అన్నట్టుగా ఉంది. వీళ్ళు అమ్మిందే కొనాలి, వీళ్ళకి ఎంత కమ్ముతే అంతకే కొనాలి. అది కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు, ఓన్లీ క్యాష్ అట. అంటే ఎంత అమ్ముతున్నారు, సేల్స్ ట్యాక్స్ ఎంత, స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత.